ఫ్రెండ్స్, ఫారెస్ట్ ట్రావెలర్స్ అందరూ ఖచ్చితంగా సింహాన్ని చూడాలని అనుకుంటారు. కానీ ఒకవేళ ఆ సింహాన్ని దగ్గర నుంచి చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి 10 సంఘటనల గురించి చెప్తాను. ఈ వీడియోస్ ని చూస్తే మీరందరూ ఖచ్చితంగా భయపడతారు. చావుకి బతుకుకి మధ్య కేవలం ఒక అద్దం మాత్రమే ఉంది. దానికంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోలో ఒక కారు సింహం వెనకాల వెళ్తూ ఉంది. ఈ వీడియోని సౌత్ ఆఫ్రికాలో రికార్డ్ చేశారు. కారులో కూర్చుని ఉన్న టూరిస్టులు ఆ సింహాన్ని చూస్తూ ఉంటారు. నిజానికి ఆ సింహం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది సైలెంట్ గా ఉండడంతో టూరిస్టులు దాన్ని ఫాలో అవుతారు. వాళ్ళు కార్ విండోను తెరిచి ఆ సింహాన్ని వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు సింహం టూరిస్టులను అసలు చూడలేదు. ఇక ఎప్పుడైతే ఆ సింహం కారును చూసిందో అది ఒక్కసారిగా గర్జిస్తుంది. ఆ తర్వాత టూరిస్టులు దాన్ని చూసి భయపడిపోయి ఫాలో చేయలేదు. వాళ్ళ సింహం వెనుక వెళ్ళడం ఆపేస్తారు. ఫ్రెండ్స్, సింహాన్ని అడవికి రాజుగా భావిస్తాం. అడవిలో ప్రతి జంతువు పైన సింహందే పై చేయి అవుతుంది. మనకి ఎంత ముఖ్యమైన పని ఉండి వెళ్తూ ఉన్నా మన ముందు సింహం ఉంటే కాసేపు వెయిట్ చేస్తాం. సింహాల గుంపు రోడ్డు పైన ఉంటే అది ఒక దేశపు ఆర్మీ లాగా ఉంటుంది. ఈ వీడియోలో రోడ్డు మీద ఉన్న కారుల పైన మగసింహం దాడి చేస్తుంది. కానీ వాళ్ళు కార్ విండోని తెరవకుండా చాలా మంచి పని చేశారు. లేకపోతే ఆ మగసింహం వాళ్ళని వేటాడి తినేసేది. ఆ మగసింహంతో ఒక ఆడసింహం కూడా ఉంది. అది రోడ్డు పైన కూర్చుని ఉంది. నిజానికి అడవిలో మనుషులు ప్రయాణిస్తే వాటికి చాలా కోపం వస్తుంది. ఈ కారణం చేతనే అవి మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. యాక్చువల్ గా సింహాలు మనుషుల కార్ దగ్గరికి చాలా ఉత్సాహంగా వస్తాయి. చాలా సార్లు ఇవి కార్ దగ్గర తిరుగుతూ ఉంటాయి. ఈ వీడియోలో ఒక సింహం కారు అద్దం దగ్గరకు వస్తుంది. అది కారు ఎక్కడానికి ట్రై చేస్తుంది. సైడ్ మిర్రర్ ని తినడానికి కూడా ప్రయత్నిస్తుంది. కారులో ఉన్న వ్యక్తి కారుని స్టార్ట్ చేయకుండా చాలా మంచి పని చేశాడు. అతను ఆ సింహం ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుందో అంతవరకు కారుని స్టార్ట్ చేయకుండా వెయిట్ చేశాడు. సైడ్ మిర్రర్ ని తినడానికి ప్రయత్నించిన తర్వాత ఆ సింహం కారు లోపలికి రావాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ సైడ్ మిర్రర్ పరిస్థితి చూసి కారు లోపల ఉన్న వ్యక్తి చాలా భయపడిపోయాడు. ఈ ప్రపంచంలో చాలా మంది సింహాన్ని చాలా దగ్గర నుంచి చూడాలి అని అనుకుంటారు. కానీ ఎవరైతే సింహాన్ని దగ్గర నుంచి చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇలా అద్దంలో మాత్రమే చూస్తారు. అడవిలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సింహాన్ని చూడాలి అనుకుంటారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే సింహాలు కనబడతాయి. కొన్ని సార్లు అవి కార్లకి చాలా దగ్గరగా వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా కార్ సైడ్ మిర్రర్స్ ని, కార్ టైర్స్ ని కొరుకుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సింహం కారు వెనకాల ఉన్న టైర్ ని పట్టుకుంది. దాన్ని చూసిన డ్రైవర్ భయపడి కారును ముందుకు తీసుకువెళ్తూనే ఉంటాడు. అయినా కూడా ఆ సింహం కార్ టైర్ ని అస్సలు వదలలేదు. కారులో కూర్చున్న వ్యక్తుల దగ్గర ఆ టైర్ తప్ప ఇంకో స్పేర్ టైర్ లేదు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే సింహం మనుషులను పట్టుకోలేదు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. సింహాన్ని దగ్గర నుంచి చూడడం అనేది ఒక అద్భుతమైన విషయం. కానీ దాని నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం. కొన్ని సార్లు వీటికి టూరిస్టులను చూస్తేనే చాలా కోపం వస్తుంది. చాలా సార్లు ఇవి మనుషులపైన దాడి చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాయి. చాలా మంది టూరిస్టులు సింహాన్ని చూడడం కోసం అడవంతా తిరుగుతూ ఉంటారు. సింహాన్ని చూసిన వెంటనే వాళ్ళు కారును ఆపి వీడియోస్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సింహం ఒక చిన్న కుంటలో ప్రశాంతంగా నీళ్లు తాగుతూ ఉంది. కారులో కూర్చున్న టూరిస్టులు ఈ దృశ్యాలను వీడియో తీస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ సింహం ఎప్పుడు భయంకరంగా మారుతుందా అని కాస్త భయం ఉంది. కాసేపటికి కారు చుట్టూ 4 సింహాలు వచ్చాయి. ఆ సింహాలన్నీ కారులో ఉన్న ప్రయాణికులను చూస్తున్నాయి. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ సింహాల్లో ఒక సింహం కార్ డోర్ ని తెరవడానికి ప్రయత్నించింది. ఆ సింహం తన పళ్ళతో ఆ డోర్ హ్యాండిల్ ని పట్టుకుని కార్ డోర్ తెరవాలని ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కారును స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఆ సింహాలు అంత ఈజీగా కారును వదలలేదు. ఆ కార్ అడవి నుంచి వెళ్లేంత వరకు సింహాలు దాని వెనకాలే పరిగెత్తాయి. సింహాలకి కార్ డోర్ తెరిచే అంత తెలివి ఉందని మీకు తెలుసా? ఈ వీడియోని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక సింహాన్ని ఫాలో అయిన కొంతమంది టూరిస్టులకి రోడ్డు పక్కన చాలా సింహాలు కనిపించాయి. ఆ దృశ్యాలను చూసిన టూరిస్టులు కార్ని ఆపేశారు. అప్పుడు ఆ సింహాల్లో ఒక సింహం కార్ దగ్గరకు వస్తుంది. సింహం దగ్గరికి రావడం చూసి కారులో ఉన్న ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. సింహం దగ్గరకు రావడం చూసి ఆ అమ్మాయి చాలా భయపడింది. కానీ ఒక్కసారిగా సింహం కార్ డోర్ ని తెరుస్తుంది. వెంటనే కారులో ఉన్న ఇంకొక వ్యక్తి డోర్ ని లాక్ చేస్తాడు. అదృష్టవశాత్తు వీళ్ళకి ఏమీ కాలేదు. లేకపోతే ఆ సింహాలు వీళ్ళందరినీ ఖచ్చితంగా చంపేసేవి. ఇక వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత సింహాలు ఎంత తెలివైందో మీకు అర్థమయ్యే ఉంటుంది.
ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన వీడియోస్ లో టూరిస్టులందరూ కారు లోపలే ఉన్నారు. కానీ ఈ వీడియోలో వీళ్ళు కార్ విండోలో నుంచి బయటకు చూస్తున్నారు. వీళ్ళు అక్కడ పడుకుని ఉన్న 2 సింహాలను చూస్తూ ఉన్నారు. అవి చాలా ప్రశాంతంగా పడుకుని ఉన్నాయి. సింహాలు ప్రశాంతంగా పడుకుని ఉంటే అవి ఎవరి మీద దాడి చేయవని కాదు, వాటికి కోపం వస్తే వెంటనే దాడి చేస్తాయి. ఇక ఈ అబ్బాయి సింహాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తన కెమెరాలో సింహాల ఫొటోస్ ను తీస్తూ ఉన్నాడు. కానీ ఒక్కసారిగా సింహం అతని పైన గర్జిస్తుంది. నిజానికి సింహాల తోక కింద వైపుకు ఉంటే అవి దాడి చేయడానికి సిద్ధంగా లేవని అర్థం. ఫ్రెండ్స్, అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు కారు అద్దాలు ఎందుకు మూసుకుని ప్రయాణించాలో ఈ ఒక్క వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బర్రెలపై సింహాలు దాడి చేస్తాయి. దానివల్ల బర్రెలు రోడ్డుపైకి వచ్చేస్తాయి. అంతలోనే ఒక కారు అక్కడికి వస్తుంది. బర్రెల వల్ల అది చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ కారణం చేతనే అడవిలో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా కార్ విండోస్ ని క్లోజ్ చేసుకుని వెళ్ళాలి. అడవి జంతువులకి చాలా బలం ఉంటుంది. అవి అనుకున్న పని చేయడానికి ఏ మాత్రం వెనకాడవు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.